ఒక వస్తువు ఒరిజినల్ తయారు కాగానే మార్వాడోడు సేమ్ డూప్లికేట్ తయారు చేస్తాడు. ఆ ఒరిజినల్ వస్తువు ఖరీదు 10,000 ఉంటే ఈ డూప్లికేట్ వస్తువు ఖరీదు 2,000 ఉంటుంది. మీరు చూడండి, చీరలు కూడా ఇమిటేట్స్ తయారు చేస్తారు. ఇమ్మీడియట్గా ఒక పట్టు చీర తయారైందంటే దానికి డూప్లికేట్ చీర వీడు తయారు చేస్తాడు. వీడి బ్రతకంతా డూప్లికేటే. ఓకే, వీడు ఒరిజినల్స్ ఎప్పుడు అమ్మడు. వీడు రేట్ ఎందుకు తక్కువ ఇస్తాడు? ఒక గోధుమ పిండి ఉందనుకోండి, సేమ్ బ్రాండ్ ఉన్న దగ్గరికి వీడు పోతాడు. అయ్యా, నీకు నేను ఒక 10 కోట్ల రూపాయలు ముందు అడ్వాన్స్కి ఇస్తా, అదే ప్యాకింగ్ నువ్వు కానీ నువ్వు 50 రూపాయల కిలో అమ్ముతున్నావు కదా, నాకు 25 రూపాయల కిలో ఇవ్వు. నువ్వు అందులో ఏం కల్తీ చేస్తావు, అందులో మట్టి పోస్తావా లేకపోతే ఇంకేమైనా కలుపుతావా, నీ ఇష్టం, అదే ప్యాకింగ్ ఉండాలి అని చెప్తాడు. కథం హోల్సేల్గా మాట్లాడుకుంటాడు. వాడు బిజినెస్ కోసం చూస్తాడు, వీడి బిజినెస్ కోసం చూస్తాడు. అక్కడ ఉన్న ఇతర తెలంగాణ వ్యాపారులు అమ్మేదానికంటే 2-3 రూపాయల కేజీకి తక్కువ అమ్ముతాడు. ఇది జరుగుతున్నటువంటి విషయం.